ఓకే సార్. రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి వర్షాల వల్ల హైదరాబాద్ నడిబొట్టునున్నటువంటి ఉస్మానియా హాస్పిటల్లో పేషెంట్లు బెడ్స్ దగ్గర కూడా నీళ్లు వచ్చేసాయి. ఒక్కొక్కరు ఒక గజం లోపల నీళ్ళు ఉన్నారు. అసలు ఏమిటి ఇది? ఒక పక్క కరోనా, ఇంకో పక్క హాస్పిటల్లో మంది చనిపోతున్నారు. ఎవరు కూడా ఇళ్ళకే వెళ్తలేరు. హాస్పిటల్ అడ్మిట్ ఉన్న వాళ్ళు కూడా రక్షణ లేకుండా పోతున్నది. ఇదే ఉస్మానియా హాస్పిటల్లో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి పోయి ఏమిటి ఈ బిల్డింగ్లు ఎప్పుడు కూలిపోతుందో, నో, ప్రజలు ముఖ్యం, నాకు డాక్టర్లు ముఖ్యం, పేషెంట్లు ముఖ్యం, నేను కొత్తది కట్టిస్తాను. 6 ఏళ్ళు అయిపోయింది కదండి. ఒకసారి కాదు, రెండోసార్లు ప్రజలు కూడా నేను ఎన్నుకున్నారు. కానీ ఉస్మానియా హాస్పిటల్ను కొత్తది కట్టిస్తానని ప్రామిస్ చేసి ఇప్పటికి నేను 10 సార్లు ఉస్మానియా పోయినప్పుడల్లా నేను రిమైండ్ చేసినా ముఖ్యమంత్రికి చెవికి ఎక్కదు. వాళ్ళ మంత్రులు చెప్పరు, వాళ్ళ శాసనసభ్యులు చెప్పరు. ముఖ్యమంత్రి గారు కేవలం సెక్రటరీటే ముఖ్యమా? సెక్రటరీ కట్టుకో, ఇవాళ కాకుండా రేపు కట్టుకో, మంచి రోజులలో కట్టుకో. ఇప్పుడు ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈనాడు రోడ్ల మీదకి వస్తలేరు, తిండికి లేదు, విలోపావటి వారికి పని లేదు. వాళ్ళని కూడా కాపాడకపోతే నువ్వు ఎవరిని కాపాడుతావండి? అందుగురించి లక్ష్మీనరసింహస్వామి, ఓ చిన్నజీఆర్ స్వామి, నీ మాట ఇంటారా బాబు? యాదగిరిగుట్ట కట్టించినట్టే ఉస్మానియాను మంచి కట్టిమను, పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. భగవంతుడు నీకు ఎందుకు ఆలోచన కలిగాడు? మీ మంత్రులైతే చెప్పలేరు, మీ శాసనసభ్యులు భయపడతారు. కమస్కం లక్ష్మీనరసింహ స్వామి, నువ్వన్న కళలో వచ్చి ఆయన ఉస్మానియా హాస్పిటల్ కట్టిమని చెప్తున్నా. లేకపోతే ఇవాళ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది, ఎవరు మిగిలరు. ఆఖరికి నువ్వే మిగిలేటట్టున్నావు. దయచేసి నువ్వు వేరే విధంగా ఏమనుకోకుండా తప్పనిసరిగా ఇమీడియట్గా ఫస్ట్ ప్రియారిటీ సెక్రటరియట్ కంటే ఉస్మానియా హాస్పిటల్ ముఖ్యమని కట్టి, దానివల్ల నీకు మంచి పేరు వస్తుంది, మంచి పేరు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.